రామ్రాజ్ పట్టుపంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ఆర్జమహి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియా గ్లిట్స్. సో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి, మూవీ లవర్స్కి పండగ ట్రీట్ అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది పుష్ప. సో జెన్యూన్ రివ్యూ దీని గురించి మనం మాట్లాడుకునే ముందు వన్ వర్డ్లో మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇట్స్ గుడ్ మూవీ. ఓకే మూవీ, సూపర్ హిట్ అని నేను చెప్పను అండ్ అలానే బాగాలేదని కూడా చెప్పను. వన్ టైం వాచబుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మీకు కావాల్సిన అన్ని రకాల మసాలాను దొరకబడును అనేటట్టుగానే పుష్ప మూవీ ఉంటుంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గారు ఇమ్మెన్స్ క్యాలిబర్ చూపించేశారు. అతన్ని తప్ప ఈ స్టోరీలోని ఆ క్యారెక్టర్లోని ఎవరిని ఊహించుకోలేను. సీరియస్లీ అంత ప్రాణం పెట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ స్టోరీకి. తను మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్పాలి. స్పెషల్గా స్టోరీ ఉండదు, అతనే స్టోరీయే అతను అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, సుకుమార్ బ్రిలియన్స్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అతని వర్క్ కానీ అతని నరేషన్ కానీ, ద వే హీ నరేట్స్ స్టోరీ అయితే బాగుంది. బట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సో ఫార్ ఇప్పటిదాకా చూసుకునే స్క్రీన్ ప్లేస్లో చూసుకుంటే ఈ మూవీ మాత్రం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎక్కడో కొంచెం తప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వావ్ మూమెంట్స్ కొంచెం ఉంటాయి కాబట్టి పుష్ప ది రైజ్, అతను తన ఆర్ట్స్ని ఎలా ఎదుర్కొన్నాడు, రైవలరీని ఎలా ఎదుర్కొన్నాడు అనే మూమెంట్స్ అయితే బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని లాగింగ్ పార్ట్స్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే మూవీ, ఇట్స్ ఓకే పార్ట్ అని కూడా చెప్పచ్చు. ఆ ల్యాగ్ పాయింట్స్ని డిలీట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ క్లైమాక్స్ పార్ట్ ఈస్ డిఫరెంట్గా ట్రై చేశారు. నాకైతే అంత సూపర్గా అనిపించలేదు కానీ డిఫరెంట్గా ట్రై చేయడానికి ట్రై చేశారు. లెట్స్ టాక్ అబౌట్ ఇన్ డెప్త్ స్టోరీ. సో స్టోరీలోకి వెళ్ళిపోతే మనందరికీ తెలిసిందే, చిత్తూరులోని దొరికే ఒక ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ సిండికేటర్కి ఎలా రాజు అవుతాడు. సో తిను ఆ ఆర్డ్స్ అన్నిటినీ కదిలించి రైవలరీని ఎదుర్కొని తను కింగ్గా ఎలా మారుతాడు అనేది పుష్ప ది రైజ్ పార్ట్ 1 సింపుల్ స్టోరీ లైన్. బట్ అక్కడక్కడ మన సెంటిమెంట్స్ని టచ్ చేసే విధానం సుకుమార్ గారు బాగా తీశారు. పుష్ప ఎందుకు ఎప్పుడు హ్యాండ్ ఇలా పెట్టుకుంటాడు అనే ఒక పాయింట్ మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగుంటుంది, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం. మెయిన్గా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మాత్రం క్యారెక్టర్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి పుష్ప గురించి మనం మాట్లాడేసుకున్నాం. బట్ రష్మిక మందన తను నాచ్ పర్ఫార్మెన్స్ చేసింది. డీగ్లామరస్గా కనిపించినా సరే తన వరకు తను న్యాయమే చేసిందని చెప్పచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, అజయ్ ఘోష్ క్యారెక్టర్, కొండారెడ్డి క్యారెక్టర్ అతనిది కూడా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నోట్ వర్తీ పర్ఫార్మెన్స్, మనం ఇప్పటిదాకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సునీల్ గారిలో ఇంత విలనిజం చూస్తామని. ఈ సినిమాలో మాత్రం తను ప్రూవెన్ చేసుకున్నారనమాట. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ మీకు బాగా గుర్తుండిపోతుంది. బికాజ్ ఎందుకంటే దాక్షాయిని వల్ల, అంటే అనసూయ గారి క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ చేశారు. తను చేసే పనుల వల్ల తిన్న మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటా. పార్ట్ 2లో కూడా ఇద్దరు సూపర్గా చేశారని చెప్పచ్చు. అండ్ విలన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి సూపర్గా అదిరిపోతుంది. అండ్ క్లైమాక్స్ ఎలా ఇస్తారా అనుకునే టైంకి ఫహద్ ఫాజిల్ వచ్చే క్యారెక్టర్ రోల్ మాత్రం ఓకే అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎడ్జీ కన్వర్జేషన్స్ ఇంకా సూపర్గా ఉంటాయేమోనని, కానీ బట్ ఇట్స్ ఓకే అని చెప్పచ్చు. అండ్ పార్ట్ 2 వరకు ఎందుకు లాగారా అని అనిపించేలాగా లాస్ట్ వచ్చేసరికి నాకు అనిపించింది. బట్ మూవీ ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం బాగుంది. అండ్ డిఎస్పి సాంగ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే అవసరం లేదు, బికాజ్ ఎందుకంటే బయట సూపర్ సక్సెస్ అయిన మూవీ రాకముంది. బట్ బీజిఎంని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ బీజిఎం మాత్రం మూవీకి తగ్గట్టుగానే ఇచ్చారు, పర్వాలేదు. అండ్ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలనుకుంటే సమంత గారి ఐటెం సాంగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. బయటే ఇంకా బాగా సక్సెస్ అయింది, బయటే ఇంకా బాగుంది అనిపించింది. థియేటర్లో మనకంత వావ్ మూమెంట్ అనిపించదు. ఓవరాల్గా కొన్ని సీన్స్ మాత్రం గూస్ బంప్స్ అనిపిస్తాయి సినిమాలో చూసుకుంటే. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్లో చూసుకుంటే మాత్రం అక్కడక్కడ కొంచెం సీరియస్ కామెడీని బాగా చూపించడానికి ట్రై చేశారు సుకుమార్ గారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలోని ఈ సీరియస్ కామెడీ ఎలా పండించారా అనేది. ఎందుకంటే కామెడీ జోనర్ మన ట్రైలర్ చూస్తే మొత్తం అర్థం కాదు, బట్ కామెడీ జోనర్ కూడా అక్కడక్కడ హైలైట్ చేయడం అనేది మాత్రం సుకుమార్ మార్క్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఫార్ స్క్రీన్ ప్లేస్లో చెప్పినట్లయితే ఈ స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం డల్గానే అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే సినిమా నాకైతే నచ్చింది. వన్ టైం వాచబుల్ సినిమా, పర్వాలేదు. అల్లు అర్జున్ గారి కోసం తప్పకుండా సినిమా చూడాల్సిందే. ఎందుకంటే చెప్పానుగా ఇమ్మెన్స్ క్యాలిబర్, తన పర్ఫార్మెన్స్తో తను పుల్ ఆఫ్ చేసిన క్యారెక్టర్ మాత్రం హైలైట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మన సుకుమార్ గారు ద వే హీ నరేట్స్ ద స్టోరీ ఈజ్ ఆల్సో గుడ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఓకే, చూడొచ్చు. మరి నా ఒపీనియన్ చెప్పేసాను, మరి మీ ఒపీనియన్ కూడా చెప్పేయండి. దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్. రామ్రాజ్ పట్టుపంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ IG Telugu channel. Please subscribe to. Hi guys, Prakash Raj here. Please subscribe to India Glitz. Thank you. India Glitz సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.